ఏసీబీ అధికారుల విచారణలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా బయటపడుతోంది. 3 రోజుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. శివబాలకృష్ణ కస్టడీలో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. కస్టడీలో వందల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణకు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను తెరిచారు. లాకర్స్ లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తన అక్రమ సంపాదన అంతా బంగారం, భూముల రూపంలో మార్చినట్లు గుర్తించారు. అలాగే శివబాలకృష్ణను తాను పనిచేస్తున్న రేరా కార్యాలయానికి తీసుకెళ్లి ఆరా తీశారు. అక్కడ ఉన్న బీరువాలో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూముల పక్కనే బినామీల పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. దీంతో బినామీలకు నోటీసులు పంపించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు సంబంధించిన 3 లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు, తెరిచారు. అనేక బినామీ డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అడిగి తెలుసుకుందాం. శశి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించినటువంటి 3 రోజుల కస్టడీ ముగిసింది. నేడు 4వ రోజు ఆయన కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. మరి కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణని కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించబోతున్నారు. ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా బయటపడింది. అతనికి సంబంధించినటువంటి విలువైనటువంటి పత్రాలు, డాక్యుమెంట్లు కూడా ఇప్పటికీ కస్టడీ విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో చాలా విలువైనటువంటి పత్రాలను గుర్తించారు. ఆ పత్రాలు, డాక్యుమెంట్లను ముందుంచి ఈ ఆస్తులు ఎలా సమకూరాయి, ఏ విధంగా సంపాదించారు అన్న అంశాల గురించి శివబాలకృష్ణతో వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి 8 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 8 బ్యాంక్ లాకర్లలో సుమారు 3 బ్యాంక్ లాకర్లను నిన్న ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. ఈ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారం గుర్తించినట్టుగా తెలిసింది. ఇదే కాకుండా విలువైనటువంటి డాక్యుమెంట్లు, పత్రాలను కూడా ఈ బ్యాంక్ లాకర్లలో గుర్తించినట్టుగా తెలిసింది. ఇంకా మరొక 5 లాకర్లు ఉన్నాయి. ఈ 5 లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదే కాకుండా శివబాలకృష్ణ పనిచేస్తున్నటువంటి రేరా కార్యాలయానికి ఇటు శివబాలకృష్ణ ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. ఆయన ఛాంబర్లో ఉండేటటువంటి బీరువాలను పగలగొట్టి అందులో ఉండేటటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించారు. అయితే తన కార్యాలయంలో ఉండేటువంటి బీరువాను పగలగొట్టి అందులో డాక్యుమెంట్లను పరిశీలించినప్పుడు విలువైనటువంటి పాస్బుక్లతో పాటు తన ఆ కొనుగోలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పాస్బుక్లు, తర్వాత బినామీలకు సంబంధించినటువంటి పాస్బుక్లు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా శివబాలకృష్ణ తాను సంపాదించినటువంటి సంపాదన మొత్తం భూముల మీద, తర్వాత బంగారం రూపంలోకి మార్చినట్టుగా తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల రిజిస్ట్రేషన్ తో పాటు తన భూములకు పక్కనే బినామీల పేర్లతో కూడా మరికొంత భూమిని కొన్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం విలువను కూడా లెక్కగట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే కాకుండా హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ గా కొనసాగినటువంటి నేపథ్యంలో శివబాలకృష్ణ ఇచ్చినటువంటి అనుమతులు, బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినటువంటి అనుమతులు, ఈ అన్ని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. మొత్తానికి 3 రోజుల కస్టడీ విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో ఇందులో భారీగా ఆస్తుల చిట్టాను గమనించారు. ఇదే కాకుండా ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల కంటే ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆస్తుల విలువ ఎక్కువ అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంకా విచారణ కొనసాగబోతుంది. ఇంకా విచారణలో ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. విజయచంద్రిక.